హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2300 ఏళ్ల క్రితం ఒక గురువు ఒక సాధారణ విద్యార్థిని ఒక సామ్రాట్గా తీర్చిదిద్దాడు. ఆ గురువు పేరు చాణక్యుడు, ఆ శిష్యుడి పేరు చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు ఈ కాలంలో లేకపోవచ్చు, కానీ ఆయన మనకిచ్చిన చాణక్య నీతులతో మనం కూడా చంద్రగుప్త మౌర్యుడిగా ఒక గొప్ప విద్యార్థిగా మారవచ్చు. ఇప్పుడు మీరు 17 ఏళ్ల వయసులో ఉండి కెరియర్ గురించి క్లారిటీ లేని స్టేజ్లో ఉంటే, అలాగే 21 వయసులో ఉండి నేను తీసుకున్న దారి సరైనదా అనే డౌట్లో ఉంటే, ఈ చాణక్య సూత్రాలు మీకు డైరెక్షన్ ఇస్తాయి, ఫోకస్ని ఇస్తాయి, స్ట్రాటజీని నేర్పిస్తాయి. ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోయేది చాణక్యుని 9 నీతులు. వీటిని మనం మోడర్న్ లైఫ్లో ఎలా అప్లై చేయాలో ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది మోటివేషన్ కాదు, ఇది మనం ఎలా ఆలోచించాలో నేర్పే ఏన్షియంట్ ఇండియన్ స్ట్రాటజీ. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. చాణక్య నీతి 1, విద్యాం దదాతి వినయం. ట్రూ నాలెడ్జ్ గివ్స్ హ్యూమిలిటీ. ఇది నాకు అన్ని చాణక్య నీతుల్లో కల్లా చాలా బాగా నచ్చిన లైన్. విద్య వినయాన్ని ఇస్తుంది. అంటే నిజమైన విద్య ఉన్న వ్యక్తి అహంకారాన్ని చూపించడు, వినయంతో ఉంటాడు. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి, కానీ యాక్చువల్ నాలెడ్జ్, రియల్ నాలెడ్జ్ ఉండదు. కానీ మార్కులు ర్యాంకులు రావడం వల్ల యారోగెన్స్ వస్తుంది, పొగరు వస్తుంది. అసలైన తెలివైన వాడు ఎప్పుడూ కూడా గొప్పగా ఊగిపోడు, పొగరుతో ఉండడు. అతను వినయంతో వ్యవహరిస్తాడు. బికాస్ హీ నోస్ హౌ మచ్ దేర్ స్టిల్ లెఫ్ట్ టు లెర్న్. గుర్తుంచుకోండి, జస్ట్ చేసింగ్ మార్క్స్ ఈజ్ నాట్ రియల్ నాలెడ్జ్. రియల్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాక్టికల్ స్కిల్ ప్లస్ హ్యూమిలిటీ. ఇప్పుడు మీరు కోడింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ కానీ, ఫ్రీలాన్సింగ్ ఏదైనా సరే నేర్చుకుంటున్నారు అంటే ధైర్యంగా నేర్చుకోండి, కానీ వినయంతో నేర్చుకోండి. ఉదాహరణకి ఒక స్టూడెంట్ కోడింగ్ నేర్చుకుంటున్నాడు. స్టార్టింగ్లో చిన్న యాప్స్ చేస్తాడు, తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఇండస్ట్రీ లెవెల్ కోడ్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చూస్తేనే అతనిలో వినయం పెరుగుతుంది. నాకు తెలుసు అని అనుకోవడం విద్య, దానితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటేనే అసలైన విద్య. దాన్నే రియల్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు ఇలాంటి రియల్ వరల్డ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్ బిల్డ్ చేసుకోవాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. అలాంటిదే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఇది నార్మల్ రెగ్యులర్ కాలేజ్ కాదు. న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇండియాలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ కరికులంని ఫాలో అవుతున్నారు. అండ్ ఢిల్లీ క్యాంపస్లో ఆల్రెడీ 93% స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ని క్రాక్ చేశారు. టాప్ కంపెనీస్ లైక్ రేజర్ పే, DRDO అండ్ జూమ్ కార్లో వీళ్ళు ప్లేస్మెంట్స్ని సంపాదించారు. జస్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లోనే యావరేజ్ స్టైఫండ్ 30,000 per month వీళ్ళు సంపాదిస్తున్నారు. అండ్ ఈ కాలేజ్లో ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్ గూగుల్, సిస్కో, గోల్డ్మెన్ సాక్స్లో టెక్ లీడ్స్గా పనిచేస్తున్నారు. ప్లస్ ఇందులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి AI, రోబోటిక్స్, టెక్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఇలాంటి కొత్త విషయాల్లో వీళ్ళు స్పెషలైజేషన్ ఇస్తున్నారు. అంటే కెరియర్ రెడీ మాత్రమే కాదు, ఫ్యూచర్ రెడీ కూడా. ఇప్పుడు 12th కంప్లీట్ చేసి కెరియర్పై క్లారిటీ కావాలి అని అనుకుంటున్నవారు న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవరైతే దీని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు NSAT అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. అండ్ దీనికోసం మీరు రిజిస్టర్ అవ్వాలి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో తప్పకుండా చెక్ చేయండి. క్లారిటీతో స్టార్ట్ చేయండి, విద్యతో వినయం రావాలి. చాణక్య నీతి నెంబర్ 2, స్మాల్ మైండ్స్ డోంట్ బిగిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఆబ్స్టికల్స్. ఓ చోట మొదలు పెట్టాలంటే ఎలాంటి కష్టాలు వస్తాయోనని భయపడే వాళ్ళు చిల్లర మనసుతో ఉండేవాళ్ళు. ఇది చాణక్యుడు చెప్పిన బ్రూటల్ ట్రూత్. ఏ పనైనా మొదలు పెట్టే ముందు మనల్ని వెనక్కి లాగేది భయం. ఫెయిల్ అయిపోతా, నాకు ఇది రాదు కదా, ఎవరు నాకు సపోర్ట్ చేయరు అని అనుకుంటారు. ఇలా ఆలోచించి మొదలు పెట్టకుండానే లైఫ్ మొత్తం వెయిటింగ్ రూమ్లో గడిపేస్తారు చాలామంది. కష్టాలు వస్తాయి, వాయిదాలు పడతాయి. ఎప్పటికీ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అనేది ఉండదు. కానీ తప్పులు చేస్తూ నేర్చుకోవడమే నిజమైన ప్రయాణం. ఒకసారి ప్రారంభిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నేర్చుకుంటాం. మనలో సెల్ఫ్ బిలీఫ్ అప్పుడు బిల్డ్ అవుతుంది. కానీ మొదలు పెట్టకపోతే జీవితం అంతా అర్ధాంతరంగా ముగుస్తుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరికి ప్యాషన్ ఉంది, డ్యాన్స్, రైటింగ్, ఫోటోగ్రఫీ ఇలా చాలా చేయాలి అని అనుకున్నాడు. కానీ స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా లేదు, ఎవరో చూడరు, నన్ను చూసి నవ్వుతారు అనే ఫియర్తో. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి మిగిలింది రిగ్రెట్ మాత్రమే. అందుకే చాణక్యుడు చెప్తున్నది ఒకటే మాట: విచారించకు, ఆరంభించు. మిగతా ప్రపంచం గురించి ఆలోచించకు, ముందు నువ్వు మొదలుపెట్టు. బికాస్ గ్రేట్ మైండ్స్ డోంట్ వెయిట్, దే బిగిన్. చాణక్య నీతి నెంబర్ 3, నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఏది చిన్నదని అనిపించినా అది ఎప్పుడైనా పెద్దదిగా మారవచ్చు. ఎవరినైనా సరే తక్కువగా చూడకు. ఇది చాణక్యుడు చెప్పిన బలమైన మాట. మనం చూసే ఉంటాం, చిన్న గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు,
పెద్ద పెద్ద హీరోలు అయ్యారు, చరిత్రలో నిలిచిపోయారు. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు, సొసైటీలో కొంతమంది సీనియర్స్, ఇతనితో ఏమవుదో, ఆ కోర్సుతో ఏమీ లాభం లేదు, ఆ ఆలోచనే వేస్ట్, ఇలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ చాణక్యుడు చెప్తున్నాడు, మీ ఎదుగుదల ఎవరు ఊహించలేరు, మీరు కూడా ఇది ఊహించలేరు. మీరు ఇంట్లో నుంచి నిశ్శబ్దంగా ప్రిపేర్ అవుతున్నారు, కొత్త విషయం, కొత్త కోర్స్ ఏదోటి నేర్చుకుంటున్నారు, ఒక చిన్న ఐడియాతో ఒక కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ సొసైటీకి చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చు. బట్ డోంట్ లెట్ ఎనీవన్ డిఫైన్ యువర్ వాల్యూ బై యువర్ కరెంట్ స్టేజ్. ఒక విత్తనం ఎంత చిన్నదైనా సరే పెద్ద వృక్షంగా మారుతుంది. ఒక ప్రాక్టీస్ ఎక్స్ట్రాడినరీ స్కిల్గా మారుతుంది. మీలో ఉన్న శక్తిని అండర్ ఎస్టిమేట్ చేయడం మానేయండి. మీ పోరాటం ఇప్పుడే మొదలు పెట్టండి. అండ్ గుర్తుంచుకోండి, నెవర్ అండర్ ఎస్టిమేట్ అ సైలెంట్ లెర్నర్. దట్స్ యూజువల్లీ ద స్టార్మ్ దట్స్ కమింగ్. చాణక్య నీతి నంబర్ 4. The one who understands timing, he is the truly wise person. సమయాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన పండితుడు. చాణక్యుడు చెప్పిన ఈ ఒక్క లైన్ జీవితంలో డైరెక్షన్ ఇవ్వగలదు. ఎందుకంటే మనలో చాలా మంది అద్భుతమైన ఆలోచనల్ని కలిగి ఉంటారు, గోల్స్ ఉంటాయి, స్కిల్స్ కూడా ఉండవచ్చు. కానీ ఆ పనిని చెయ్యాల్సిన సమయంలో సరిగ్గా చెయ్యకపోతే, పోస్ట్ పోన్ చేస్తే మన నాశనాన్ని మనం కొని తెచ్చుకున్నట్టే. చాలా మంది అంటారు, ఐ విల్ స్టార్ట్ టుమారో, నెక్స్ట్ మంత్ సీరియస్గా ట్రై చేస్తా, కాలేజ్ అయ్యాక చూస్తా. ఈ ప్రోక్రాస్టినేషన్ వల్లే మంచి మంచి అవకాశాలు మన చేతుల నుంచి జారిపోతున్నాయి. సమయం అనేది డబ్బు కంటే విలువైనది. డబ్బు పోతే వస్తుంది, సమయం ఎప్పటికీ తిరిగి రాదు. నిజమైన తెలివైన వాడు ఎవడంటే ఏం చేయాలో మాత్రమే కాకుండా ఎప్పుడు చేయాలో కూడా తెలుసుకునేవాడు. 18 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఏం చేయాలో తెలియదు అనే మాట ఒక ఎక్స్క్యూజ్ కాదు. ఇఫ్ యు మిస్ ద విండో నౌ, 3 years తర్వాత రిగ్రెట్ మాత్రమే మిగులుతుంది. సమయం మీద సున్నితమైన అవగాహన ఉన్నవాడు ఎప్పుడూ ప్రిపేర్డ్గా ఉంటాడు, ఫోకస్డ్గా ఉంటాడు, అందరికంటే ముందుంటాడు. లేట్ రియలైజేషన్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ పనిష్మెంట్ ఇన్ లైఫ్. సో యాక్ట్ నౌ. చాణక్య నీతి నంబర్ 5. దిస్ వరల్డ్ రన్స్ ఆన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ లోకంలో ప్రతి ఒక్కరు తన స్వార్థం కోసం బ్రతుకుతున్నారు. ఇది కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కానీ ఇది లైఫ్ చేంజింగ్ ట్రూత్. మనం మన చిన్నప్పుడు వినే మాటలు, వాళ్ళు మన కోసమే పనిచేస్తున్నారు, నీ కోసమే ఇదంతా, నీవు మంచివాడివైతే లోకం కూడా మంచిగా ఉంటుంది, ఇలాంటి మాటలు మనం వింటున్నాం. కానీ చాణక్యుడు ఇలా అంటున్నారు, ప్రతి మనిషి తన ప్రయోజనం కోసమే మాట్లాడతాడు, తన ప్రయోజనం కోసమే నడుస్తాడు, తన ప్రయోజనం కోసమే నిర్ణయాలు తీసుకుంటాడు. అర్థం ఏంటంటే మన ఫ్యూచర్, మన గ్రోత్, మన సక్సెస్ ఇవి మనమే సంపాదించుకోవాలి. ఎవరూ మనకి ఫ్రీగా తెచ్చేవారు. మీరు హెల్ప్ఫుల్గా ఉంటే మీ చుట్టూ ఉన్న జనాలు మీకు సపోర్టివ్గా ఉంటారు. కానీ దానికి కారణం మీరు హెల్ప్ చేసి ఒక వాల్యూ సంపాదించుకున్నారు, మీరు ఉపయోగకరం అని అందరికీ చెప్పారు. ఇవి లేకపోతే, మీకంటూ వాల్యూ లేకపోతే, మీరు సహాయం చేయకపోతే ఇదేమీ ఉండదు. ఈ లోకంలో మీరు దారిని చూపించే లీడర్ కావాలి అంటే ముందు మీ లైఫ్కి, మీ గోల్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎవరు మిమ్మల్ని సేవ్ చేయరు. మీ జర్నీలో మీరు హీరో కాకపోతే మీరు ఒక బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్గా మారిపోతారు. టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ నౌ అండ్ మేక్ డెసిషన్స్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. చాణక్య నీతి నంబర్ 6. One who is not disturbed by sorrow and not greedy for pleasure, that person is truly wise. కష్టాల్లో కృంగిపోకుండా, సంతోషాల్లో ఉప్పొంగిపోకుండా ఎవరైతే ఉంటారో అతనే నిజమైన విజేత. ఈ చాణక్య నీతి చాలా డీప్ మెసేజ్ ఇస్తుంది. మనం స్టూడెంట్స్గా ఫెయిల్యూర్ ఫేస్ చేస్తే ఇమీడియట్గా ఫ్రస్ట్రేట్ అయిపోతాం, సెల్ఫ్ డౌట్ తెచ్చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం చిన్న చిన్న సక్సెస్ వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, టైం వేస్ట్ చేయడం మొదలు పెడతాం. కానీ చాణక్యుడు చెప్తుంది, ఎమోషనల్లీ బ్యాలెన్స్ అయితే మీరు లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు. ఇన్స్టాగ్రామ్లో లైక్స్ తక్కువ వచ్చాయి అంటే మనం వేస్ట్ అని కాదు. సక్సెస్లో ఫ్లోట్ అవ్వడం కాదు, ఫెయిల్యూర్లో సింక్ అవ్వడం కాదు, ఒక స్టేబుల్ మైండ్ సెట్తో గ్రో అవ్వడం ఇదే ముఖ్యం. ఎందుకంటే జీవితంలో ఎక్కువ టైం మనం మిడిల్లో ఉంటాం, సక్సెస్లో కాదు, ఫెయిల్యూర్లో కాదు, మధ్యలో ఉంటాం. సో మనం ఎక్కువ కాలం ఉండే ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం సీరియస్గా తీసుకోవాలి. చిన్న గెలుపుకే ఈగో వద్దు, చిన్న ఫెయిల్యూర్కే డిప్రెషన్ వద్దు. ట్రూ విజ్డమ్ అంటే కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్, నాట్ జస్ట్ మార్క్స్ ఆర్ స్కిల్స్. చాణక్య నీతి నంబర్ 7. One who constantly doubts what is right and wrong perishes in indecision. ఇది చెయ్యాలా చెయ్యకూడదా, అసలేంటి అని అనుకుంటూ కాలం తినేసేవాడు చివరికి ఏం చేయకుండానే నాశనం అయిపోతాడు. ఇది చాణక్యుడు చెప్పిన ఒక బ్రూటల్ ట్రూత్. మనం అందరం ఓ సమయంలో ఫేస్ చేసే ఉంటాం. ఏ కెరియర్ బెటర్, కోడింగ్ నేర్చుకుందామా, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామా, ఇలా ఆలోచించి మనం యాక్షన్ తీసుకోలేదు అంటే చివరికి ఏమీ మిగలదు, మిస్డ్ ఆపర్చునిటీస్ తప్ప. ఓవర్ థింకింగ్ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్, ఇట్స్ అ స్లో ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ సాబొటాజ్.
సంశయం అంటే తెలివి కాదు, సంశయం అంటే ఒక మెంటల్ ట్రాప్. మనం యాక్షన్తో క్లారిటీని బిల్డ్ చేసుకోవాలి. నిద్రపోయినట్లే మన డెసిషన్స్ని వాయిదా వేస్తే జీవితం ముందుకు వెళ్ళదు. చాణక్యుడు చాలా సూటిగా చెప్తాడు, ద వన్ హూ డౌట్స్ ఎవ్రీథింగ్ లూజెస్ ఎవ్రీథింగ్. మీరు పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు అంటే నో ప్రాబ్లం, కానీ మీకు ఉపయోగపడే డెసిషన్ తీసుకోండి. అది పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు. టైమింగ్ మిస్ అవ్వకూడదు, ఎందుకంటే టైమింగ్ మిస్ అయితే రిజల్ట్ రిగ్రెట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఓవర్ థింకింగ్ రూయిన్స్ మోర్ డ్రీమ్స్ దెన్ ఫెయిల్యూర్ ఎవర్ విల్. చాణక్య నీతి నెంబర్ 8, లివ్ ఓన్లీ వేర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ట్రస్ట్వర్తీ. మీ స్నేహితులు నమ్మదగిన వాళ్ళు ఉన్న చోటే మీరు నివసించాలి. చాణక్యుడు ఫ్రెండ్షిప్ గురించి సూటిగా మాట్లాడిన నీతి ఇదే. మనం ఎవరి మధ్యలో ఉంటామో వాళ్ళే మన డెసిషన్స్, ఎమోషన్స్, ఫ్యూచర్ని షేప్ చేస్తారు. 16 నుంచి 22 ఏళ్ళ వయసు మధ్యలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ స్టేజ్లో, చాలా ఇంపార్టెంట్ ఏజ్లో ఉన్నారు. కానీ ఈ స్టేజ్లో చాలామంది రాంగ్ సర్కిల్లో పడిపోతారు. ఫేక్ ఫ్రెండ్స్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, పియర్ ప్రెషర్, ఈ ట్రాప్లో పడిపోతారు. అందుకే చాణక్యుడు ఏమంటాడంటే, మీరు ఉండే చోట మీపై జనాలు నమ్మకం చూపించకపోతే మీరు అక్కడ ఉండకూడదు. ఎ ట్రూ ఫ్రెండ్ విల్ పుష్ యూ టు గ్రో, నాట్ పుల్ యూ ఇన్ టు కంఫర్ట్. టైం వేస్ట్ చేసే సర్కిల్స్లో మీరుంటే మీ గోల్స్, మీ వాల్యూస్, ఫోకస్ అన్నీ డ్రైన్ అయిపోతాయి. మీ ఎన్విరాన్మెంట్లో ఒక జెన్యూన్ ఫ్రెండ్ ఉంటే చాలు, ఆలస్యం లేకుండా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో పాయింట్ ఏంటంటే, ఫ్రెండ్స్ని క్వాంటిటీతో కాదు క్వాలిటీతో మెజర్ చేయండి. మీకు సక్సెస్ కావాలి అంటే మీ సర్కిల్లో ఫస్ట్ ట్రస్ట్ ఉండాలి, తర్వాత గ్రోత్ ఉండాలి. యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యువర్ సర్కిల్. చూజ్ వైజ్లీ ఆర్ యూ విల్ వేస్ట్ వైజ్లీ. చాణక్య నీతి నెంబర్ 9, ఇఫ్ యూ మిస్ ద రైట్ టైమ్ టు యాక్ట్, ఈవెన్ యువర్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ విల్ బి వేస్టెడ్. సరైన సమయంలో ప్రయత్నం చెయ్యకపోతే తర్వాత ఎంత గొప్ప ప్రయత్నం చేసినా వృధా అవుతుంది. ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అప్లికబుల్ అయ్యే నీతి. సరైన సమయం ఉన్నప్పుడు నువ్వు స్పందించాలి. చిన్న వయసులో సీరియస్నెస్ లేకపోతే సీరియస్నెస్ వచ్చేసరికి సమయం ఎగిరిపోతుంది. చాలామందికి డిజైర్, ఒక ఆశ ఉంటుంది, కానీ దానికి సంబంధించిన యాక్షన్ సరైన టైంలో తీసుకోరు. రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అనే మాట వల్ల చాలా జీవితాల్లో రిగ్రెట్స్ మిగిలాయి. ఎగ్జామ్కి 1 వీక్ బాకీ ఉన్నా కూడా స్టూడెంట్ ఆ టైంలో ఎఫర్ట్ పెట్టాడు అంటే అతనికి వచ్చే ఒక మంచి ర్యాంక్ని అతను వదులుకుంటున్నాడు. కానీ ఎగ్జామ్ అయిపోయాక అరే ఇది ముందే చదివి ఉంటే బాగుండేది అని అనుకోవడం వల్ల రిజల్ట్లో చేంజ్ అవ్వదు. మీరు రాసిన ఎగ్జామ్కి రిజల్ట్ మారదు. లైఫ్లో ఎఫర్ట్కి రిజల్ట్కి లింక్ ఉంది. అలాగే ఎఫర్ట్తో పాటు టైమింగ్ కూడా ఉంటే లైఫ్లో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటే, డౌట్లో ఉంటే, డోంట్ డిలే టిల్ ద మూమెంట్ ఇస్ గాన్. ఇప్పుడే కన్ఫ్యూజన్స్కి క్లారిటీ తెచ్చుకోండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. హార్డ్ వర్క్ ఈజ్ పవర్ఫుల్, బట్ హార్డ్ వర్క్ ఎట్ ద రైట్ టైం ఈజ్ అన్స్టాపబుల్. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది, ఒకసారి రివిజన్ చేసి ముగించేద్దాం. ముందుగా చాణక్య నీతి నెంబర్ 1, ట్రూ నాలెడ్జ్ గివ్స్ హ్యూమిలిటీ. నిజమైన విద్య వినయాన్ని ఇస్తుంది, అహంకారాన్ని కాదు. స్మాల్ మైండ్స్ డోంట్ బిగిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఆబ్స్టికల్స్. భయం ఉన్నవాడు మొదలే పెట్టాడు, విజేత ప్రారంభించడానికి ముందే ధైర్యంగా ఉంటాడు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్. ఎవరిని తక్కువగా చూడకూడదు. ఇప్పుడు చిన్న అనుకున్నవాడే తర్వాత పెద్దగా మారతాడు. ద వన్ హూ అండర్స్టాండ్స్ టైమింగ్, హీ ఈస్ ద ట్రూలీ వైస్ పర్సన్. సమయాన్ని అర్థం చేసుకున్న వాడే నిజమైన పండితుడు. దిస్ వరల్డ్ రన్స్ ఆన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈ లోకం స్వార్థం మీద నడుస్తుంది. విలువ ఉంటే గౌరవం ఉంటుంది, సో విలువ పెంచుకోండి. వన్ హూ ఈజ్ నాట్ డిస్టర్బ్డ్ బై సారో అండ్ నాట్ గ్రీడీ ఫర్ ప్లెజర్, దట్ పర్సన్ ఈజ్ ట్రూలీ వైస్. కష్టాల్లో కంపోజర్, సుఖాల్లో కంట్రోల్, అదే ట్రూ స్టెబిలిటీ. వన్ హూ కాన్స్టాంట్లీ డౌట్స్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ పెరిషెస్ ఇన్ ఇండెసిషన్. ఎప్పుడు డౌట్లో ఉండేవాడు జీవితం వృధా చేసుకుంటాడు. లివ్ ఓన్లీ వేర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ట్రస్ట్వర్తీ. నమ్మదగిన స్నేహితులు ఉన్న చోటే ఉండాలి, మిగిలిందంతా టాక్సిక్ అట్మాస్ఫియర్. ఇఫ్ యూ మిస్ ద రైట్ టైమ్ టు యాక్ట్, ఈవెన్ యువర్ గ్రేటెస్ట్ ఎఫర్ట్ విల్ బి వేస్టెడ్. శ్రమ ఎంత ఉన్నా సమయాన్ని మిస్ అయితే ఫలితం రాదు. చాణక్యుని నీతి మనకి చెబుతుంది, విజయం అన్నది వేరే ఎవరో మనమే తయారు చేసుకోవాలి. నమ్మకమైన స్నేహితులు, సరైన సమయం, నిజమైన విద్య, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కలిసినప్పుడే మనం అందరికంటే పై ఎత్తులో నిలబడగలుగుతాం. ఈ 9 చాణక్య నీతులను మీ లైఫ్లో కనుక అప్లై చేస్తే మీ మైండ్ సెట్ మారుతుంది, మీ ఫ్యూచర్ మారుతుంది. అలాగే న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని చెక్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది, మీకు ఉపయోగపడింది అంటే కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫేవరెట్ చాణక్య నీతిని మెన్షన్ చేయండి. ఒక షేర్తో ఒక విద్యార్థి జీవితాన్ని మీరు మార్చవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.